దేవుణ్ణి అడగాలి కూడా, నీ ప్రేమతో నన్ను నింపయ్యా అని అడగాలి. అన్నిటికంటే ముఖ్యముగా అన్నీ అవసరమే కానీ అన్నిటికంటే ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. వాటిల్లో విశ్వాసము, ప్రేమ కూడా ఉంది. ప్రేమ మన గుండె ప్రేమతో నిండి ఉంటే, మరే మన హోటల్ దగ్గర ఆగా, పెద్ద ఆయన పాపం ఎర్రని ఎండలో నిలబడి ఉన్నాడు హోటల్ ముందు. వచ్చే వాహనాలని చూపిస్తున్నాడు, ఇక్కడ పెట్టండి అని. జుట్టు అంతా తెల్లగా అయిపోయినాడు పాపం. ఆహారం తిని వస్తా ఆయనకి వెళ్ళి చూస్తే ఎందుకో బాగా జాలేసింది. పెద్ద వయసు ఆయన పాపం. ఏదో ఉన్న దానిలో ఆయన చేతిలో కొంత పెట్టాం. తర్వాత ఆయన సంతోషంగా ఇట్లా వందనాలు చెప్పాడు. ఆయన చేతికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే 5 వేళ్లలో ఒక వేలు లేదు. ఆయన నేను కారు అక్కడ నుంచి పక్కకు వచ్చిన దాకా నాకెళ్ళి చూస్తే ఇట్లా అంటా ఉన్నాడు. నేను ఆయన మొహంకి వెళ్ళి చూస్తా ఉన్నాను. ఆయనకు ఉన్న 5 వేళ్లలో ఒక వేలు లేదు. నేను ఆ వేలు లేదని, ఏంటి ఇతనికి వేలు లేదని ఆ వేలు వైపు అబ్జర్వ్ చేస్తే ఆయన తన లోపాన్ని బట్టి ఎక్కడ ఇబ్బంది పడతాడో అని నేను ఆ లోపంకి వెళ్ళి చూడబుద్ధి కాలా నాకు. ఆయన మొహంకి వెళ్ళి చూస్తాను. నేను కూడా వీడుకోలు చెప్పొచ్చా. ఒక వ్యక్తి మీద మనకున్న ప్రేమ ఆ వ్యక్తిలో ఉన్న లోపాలను ఎంచనివ్వదు. పాపములను కప్పుద్ది, దోషములను కప్పుద్ది, లోపములను కప్పుద్ది. అవకాశం ఉంటే లోపములను సరిచేయటానికి, దిద్దుబాటు చేయటానికి, భర్తీ చేయటానికి చూస్తుంది. ప్రేమ నిండిన గుండె కావాలి. మన హృదయంలో ప్రేమ నిండాలి. దేవుని ప్రేమట పరిశుద్ధాత్మ మన హృదయాల్లో కుమ్మరించాడంట. దాన్ని కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రేమ ఉంటేనే, మరి ఆ దేవుని ప్రేమ, ఆయనలో ఉన్న ప్రేమ మనలో ఉంటేనే మన దృష్టి మన ఇల్లు అన్నదో మన సమాజం అంటది, దాంతో నింపబడాలి. ఆ ప్రేమతో నిండిన వారమైతే సహోదరులను సహించగలం, ఇంటి వారిని సహించగలం, బయట వారిని సహించగలం. లోపములను ఎత్తి ద్వేషించం కానీ లోపములను చూచి చూడనట్టుగా వదిలేసి, ఒకవేళ దిద్దుబాటు చేయదగ్గ ఉంటే దిద్దుబాటు చేసి వారిని దారిలోకి తీసుకొని రావడానికి ఈ ప్రేమ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే ప్రతి మనిషిలో చిన్నవో పెద్దవో లోపాలు ఉంటాయి. లోపాలు చూసుకుంటూ కూర్చుంటే ఎట్లా? కాబట్టి చిన్నవో పెద్దవో ఉన్నాయి లోపాలు, పోనీ కొన్ని మంచి కూడా ఉన్నాయి కదా, ముందు మంచిని తీసుకుందాం. దేవునికి స్తోత్రం. లోపాలు చూడటం అనే దాన్ని పక్కన పెట్టాలి. ఎందుకు? అది కూడా చెప్తా. నీలో లేవా? నాలో లేవా? మనలో లేవా? మరి మన లోపాలన్నీ ఏసే పట్టించుకుంటే కష్టం కదా. నువ్వేమో నా లోపాలు, దోషాలు, పాపాలు, అపరాధాలు క్షమించని ఆయన ముందు మొర పెడతావు. నువ్వు ఎదుటి వాళ్ళ విషయంలోకి వచ్చేటప్పుడు ప్రతిదీ పట్టించుకుంటావు. ఇంత దాన్ని కూడా తట్టుకోవు, వెంటనే రివర్స్ అయిపోతావు. మరి కేసు రాయడా నీ మీద? అత్తడం లేదా? క్షమించండి, క్షమించబడతారు. క్షమించాలి అంటే ముందు ప్రేమించాలి కదా. కాబట్టి ఘోరమైన హత్య చేసి చంపినటువంటి వ్యక్తిని లోకమంతా చంపండి అంటే తల్లిదండ్రులు ఏమని అడుగుతున్నారు తెలుసా? ఒక్క అవకాశం ఏంటయ్యా, ఉరి తీయొద్దు కానీ యావజ్జీవం వేసి వాడిని జైల్లో నన్న బతకనేండయ్యా, ప్రాణం తీయొద్దయా అని అడుగుతున్నారు. అంటే లోకం క్షమించలేదు, కానీ అంత దుర్మార్గులను కూడా తల్లి హృదయం, తండ్రి హృదయం క్షమించి ఆ ప్రేమ అంత దుర్మార్గుల్ని కూడా క్షమించగలిగింది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఇవి ఉండాలి సోదరా. ఒక దేవుని సంబంధికి అయిపోయింది అది.